ఒక చిన్న మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 116వ కీర్తన దాని 3వ వచనం చదవండి. 116వ కీర్తన 163. కీర్తనలు 116:3. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. దయచేసి నా ప్రాణమును విడిపించుమని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ లేక ఉన్న వారిలారా, ఈ రాత్రి దేవుడు మీ కుటుంబాలను కట్టునుగాక. ఈ రాత్రి దేవుడు మీ కుటుంబాలను సరిదిద్దునుగాక. మాకేదో డబ్బులు ఎక్కువయో, మాకెవరో సహాయం చేసో ఈ కూడికను మేము ఏర్పాటు చేయలేదండి. ఏ విధము చేతనో కొన్ని ఆత్మలు రక్షింపబడాలి, సాతాను చేతుల నుండి విమోచింపబడి విడిపించబడి దేవుని రాజ్యములో వెళ్ళాలి అనేది మాకున్న ఆశ. స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే మనకు తెలియకుండా మన దగ్గరకు వచ్చి ఒక చుట్టం మనకున్నాడు. మనకు తెలియకుండా మన ఇంటికి ఒక చుట్టం వస్తుంది, తెలుసా మీకు? ఆ చుట్టం ఎవరు రావద్దని కోరుకుంటాడు, కానీ అరుస్తాడు. తెలుసా ఎవరా చుట్టం? సైతాన్ కంటే డేంజర్ ఆడు. మరణము అనే బంధము. ఏవాడంట? నిన్న గతించే దినములో ఒక ఆమె ఇటు సైడ్ వెళ్తున్న బస్సు పాపం సీటు దొరకదనుకుని తొందరపాటు ఎక్కింది. ఆ టైర్ కింద పడే స్పాట్ రెడ్ మీడియాలు గోడలో. హల్లెలూయా. చాలా మంది అందరూ రమ్మంటారు, కానీ వీళ్ళు మాత్రం వద్దంటారు. ఎవడాడు? మరణం అంటే ఎవరికైనా ఇష్టమా? చెప్పండి, ఇష్టమా? నాకు మరణం అంటే ఇష్టం అన్న ఎవరన్నా ఉంటే సోట్ల చెప్పండి కాక. హల్లెలూయా. అంటే మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఏముండదు. 90 సంవత్సరాల ముసలమ్మ కూడా ఇంకా అది సంవత్సరం పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే అమ్మ కడుపు నొప్పి, అప్పటికి 90 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. అంటే మరణం అంటే ఎవరికి ఏముండదు. చెప్పండి, ఇష్టమా భయమా? చెప్పండి. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే 100కు 100% మరణానికి భయపడే మనుషులందరూ భక్తి చేస్తున్నారు. హల్లెలూయా, అవును కదా? కానీ మనకు తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా, మనం వద్దన్నా మన దగ్గరికి వచ్చి మనం తీసుకొని పోయేటోడు ఎవడు? సార్ 4 రోజులు ఆగండి సార్ కూడా ఉన్నాడు. పోనీ మరణానికి కులం లేదు, మరణానికి ఏం లేదు, కులం లేదు. స్త్రీ అని, పురుషుడని, ఈ కులమని ఆ కులమని, స్తోత్రికని గాక, పెద్ద అని చిన్న అని ఏ భేదము. మరణానికి ఎంత ప్రేమ మనం అంటే కదా. పోనీ అమ్మ ఈ తక్కువ కులంలో నాకు వద్దంటదా? పోనీ ఎక్కువ కులం నాకు కావాలి అంటదా? నీ ఏ కులమైనా, నీ ఏ జాతి అయినా, నీ ఏ వర్గమైనా, నీ కోయిమేవో ఎవరైనా పర్వాలేదు. వాడు వచ్చిందంటే ఏం చేస్తాడు? నీ దగ్గర ఎన్ని కోట్ల డబ్బున్నా, ఎన్ని కోట్ల స్తోత్రం గాక సంపదన, వెండి బంగారం నీ దగ్గర ఉన్నా వారి నుండి తప్పించలేదు. నీ కులము నిన్ను తప్పించదు, నీ డబ్బు నిన్ను తప్పించదు, నీ స్నేహితులు నిన్ను తప్పించరు, నీ బంధువులు నిన్ను తప్పించరు, ఆఖరికి నీ సేవకులు నిన్ను తప్పించరు. హల్లెలూయా, అవును కదా? ఇక్కడ స్తోత్రం గాక వాడు వచ్చాడంటే మనం ఏం చేస్తాడు? స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికీ మనం కొన్న ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉంది. ఫ్యాన్కు గ్యారంటీ ఉంది. అడుగుతాం షాప్లో కొని ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ? మరి నాకు గ్యారంటీ ఉందా? ఇంటికి పోయిన వాడు తిరిగి వస్తాడు, ఊరికి వెళ్ళిన వాడు తిరిగి వస్తున్న గ్యారంటీ, మిరియల్ కూడా వాడు తిరిగి వస్తున్న గ్యారంటీ. గ్యారంటీ లేని వాడు, అందుకే వాక్యం తెలుస్తుంది, అడవి గడ్డితో దేవుడు పూల్చాడు, అంతలో కనబడి అంతలో నిన్నటి వరకు బాగుండండి. స్తోత్రం. మన కళ్ళ ముందే ఉన్నవాడు తెల్లారితే హల్లెలూయా. బైబిల్ ఒకరు, మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా? స్తోత్రం కలుగునుగాక. మరణం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు సంభవించక తప్పదు. ఇది అందరికీ వస్తుంది, కొందరికి ముందు వస్తుంది, కొందరికి, కానీ తప్పక అందరు ఏం చేయాలి? మరణించక తప్పదు.
అట్లయితే మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? చాలా మంది అంటారు, స్వతంత్రంగా ఎవరైనా చూసి వచ్చాడా? మీరు పుట్టక మునుపు ఈ లోకం ఉందన్న సంగతి మీకు తెలుసా? తెలుసా? నువ్వు ఈ లోకము పుట్టక మునుపు మీరంటూ ఒకరున్నారన్న సంగతి ఈ లోకానికి తెలియదు. లోకమంటూ ఒకడున్న సంగతి మీకు తెలియదు. మీరు పుట్టిన తర్వాత ఎదుగుతున్న కొద్దీ నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. అలాగే ఎన్ని రోజులు ఈ లోకం బ్రతికినా ఒక రోజు మనం అందరం ఈ లోకముని విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తావు? మనం అనుకుంటున్నాము పుట్టాము పెరిగాము, స్తోత్రం కనుక ఎదుగుదలకు పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వారిని పెంచాం, వారి పిల్లలు కన్నాం, వారిని స్తోత్రం కనుక పిల్లలు పెద్ద చేస్తాం. ఇలా జీవన విధానం కొనసాగి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైనా నీవు ఆలోచించావా, అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాను, మళ్ళీ చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? హల్లెలూయా. ఈ రాత్రి ఈ విషయాలు మీకు చెప్పడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. హల్లెలూయా. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని రాజ్యములో పాలువారన్నదే దేవుని యొక్క అభిలాష. హల్లెలూయా. సరిగ్గా మనం చూస్తున్నారు, వాక్యం రాయబడింది, మరణ బంధములు బంధింపబడిన వారిని ఏసు ఎందుకు వచ్చాడంట చెప్పాలి. ఏసు ఎందుకు వచ్చాడు? బంధింపబడిన వారిని. అసలు నేను బంధించింది ఎవరు? మరి నీ ఏ బంధకంలో ఉన్నావు? ఇప్పుడు చెప్పక ముందు చెప్పాలి. స్తోత్రం. నేను ఎవరు చదివించిన కాదు. హల్లెలూయా. అసలు నేను చెప్తున్నది ఏంటంటే, ముందు నువ్వు ఎవరు, నీ ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థం కావాలి. ఇక్కడ కీర్తన గారు అంటున్నాడు, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నవి, శ్రమయు దుఃఖమును. ఆమేన్. స్తోత్రం కలగాక. ఇది ఒక మానవుని జీవితం అని అంటున్నాడు. ఎవరు చుట్టుకున్నారంట? హల్లెలూయా. కొంచెం కదా ఏదంటే ఎవరి బంధులు? స్తోత్రం. హల్లెలూయా. మరణం అనే బంధకం నేనేం చేశాంట చెప్పాలి. ఏం చేశా? చుట్టుకుని తర్వాత ఏం పట్టుకున్నాయి? పాతాళపు వేదనలు ఏం చేస్తాయి? పట్టుకొని ఉండెను. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదన. వేదన ఉందా లేదా మీ అందరికి? హల్లెలూయా. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. నాకెన్ని శ్రమలండి. హల్లెలూయా. నాకు స్తోత్రం. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి. అప్పుల బాధ, అనారోగ్య బాధ, ఎన్నో సమస్యలు. ఒక సమస్యను బట్టి ఒక సమస్య, ఒక బలహీనత ఒక బలహీనత, నెమ్మది లేని జీవితం, నెమ్మది లేని బ్రతుకు. కారణం ఏంటి తెలుసా? నీ పాస్టర్ అయినా, నీ భక్తుడైనా, నీ దేవుని మందిరానికి వెళ్ళినా, నీ మునిగి బాప్తిసం తీసుకున్నా, పాతాళపు వేదనలు నిన్ను పట్టుకుని ఉంటే, స్తోత్రము, మరణ బంధకములను బంధింపబడినట్లయితే నీ జీవితంలో నెమ్మది ఉండదు. స్తోత్రము. హల్లెలూయా. నిజమైన భక్తి, యేసు ఈ లోకానికి వచ్చింది ఇలా బంధింపబడిన వారిని భక్తి, ప్రార్థన, పరిచర్య కాదు, బంధింపబడిన నిన్ను మరణ బంధకం నుండి స్తోత్రముగాక విడిపించడం కొరకే యేసు అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. పాపికి భక్తి, పాపికి పాట, పాపికి ప్రార్థన కాదు. పాపి ఈ రాత్రి నీకు విమోచన కావాలి. అందుకే అక్కడది పాపిని విడిపించిన కొరకు యేసు వచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఏడుస్తున్నాడు, మరణ బంధకములను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు వేదనలను పట్టుకొని ఉన్నవి. దీని వల్ల నాకేమొస్తుంది? ఇప్పుడు నెమ్మది లేదు,
శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు. కలవరం వెంబడి కలవరం, అసమాధానం వెంబడి అసమాధానం. స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక పత్రిక ఇచ్చాను, రాయబడింది. స్తోత్రం కలిగాక వీడి పేరు ఇప్పుడు పెద్ద వ్యాపారం జరుగుతుంది. నీకు నెమ్మది కావాలా, నీకు శాంతి కావాలా, నీకు సమాధానం కావాలా, రా స్తోత్రం కలిగాక నాకు ఒక 5,000 కట్టు, నీకు నెమ్మది దొరుకుతుంది. కొబ్బరికాయ కొట్టు, సమాధానం దొరుకుతుంది. ఎటు దొరుకుతుంది? స్తోత్రం. హల్లెలూయా. చదవండి మీకు స్తోత్రం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పత్రిక మీ అందరికీ రోజు మొత్తం మంచిగా. హల్లెలూయా. ఏం చేస్తున్నా నీకు ఏం దొరకదు? ఎందుకంటే పాతాళం ఏముంది? అగ్ని ఆరదు. ఇప్పుడు పాతాళం నిన్ను పట్టుకుంది. నిన్ను పట్టుకున్న వారు ఎవరు? పాతాళం. పాతాళం పట్టుకుంది కనుక పాతాళంలో ఉన్నదే వేదన. వేధించే వేదనలు నిన్ను పట్టుకున్నాయి. మరణం అనే బంధకం నిన్ను చుట్టుకున్నాయి. పాతాళం నిన్ను పట్టుకుంది. మరి పాతాళం ఎవరు పట్టుకుంటుంది? సరే, ఇప్పుడు ఇచ్చిన సభ ముందు చేస్తా. హల్లెలూయా. నిండుమనూరులో పోలీసులు ఎవరు పట్టుకుంటారు? నిన్ను పట్టుకుంటారా, దొంగలు పట్టుకుంటారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవడు దొంగతనం చేస్తే వాడిని పోలీసులు పట్టుకుంటారు. అలాగే పాతాళం అందరినీ పట్టుకోదు, పాపము చేసిన వాడినే పాతాళం పట్టుకును. హల్లెలూయా. వాక్యం ఏమంది? పాపము చేసిన వాడిని చెప్పండి, ఎవరు పట్టుకుంటారు? ఆమేన్. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎవరిలో అయితే పాపం ఉందో, ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే పాపములో జీవిస్తున్నారో, పాపములో ఉన్న నీవు, పాపం చేస్తున్న నీవు, నిన్ను పట్టుకున్నది దేవుడు కాదు, పరిశుద్ధాత్మ కాదు. స్తోత్రం కలుగాక. సాతానే. పాపమే పట్టుకుంటది. ఇప్పుడు నేను కూర్చొని యేసయ్యారా యేసయ్యారా అంటే ఎవడతాడు? యేసయ్యా నీకు కానుకలు ఇస్తాను వదరా. హల్లెలూయా. 40 రోజులు ఉపాసం ఉంటాను వదరా. ఎవడతాడు మరి? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. వేదనలే వస్తాయి. పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకున్నాను. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పైకి భక్తి, ఆదివారం భక్తి, సోమవారం శనివారం వరకు సినిమా థియేటర్, సీరియల్ పిచ్చి, త్రాగుడుకు బానిస, పేకాటకు బానిస, హల్లెలూయా, బూతులకు బానిసలు, లేని నీచమైన ప్రతి పాపానికి, వ్యభిచారముకు, అబద్ధముకు, మోసముకు, నీచమైన ప్రతి పాపానికి బానిసాయి. నీ ఎంత భక్తి చేసినా ఏ ప్రయోజనం? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పాపం ఎవరు పట్టుకుంటుంది? చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాలో పాపము లేదు అందులో ఉన్నారా? అందులో ఏముంది? స్తోత్రం రాయబడింది వ్యవస్థలో, పాపము చేయు ప్రతి వాడు పాపములకు దాసుడు. ఇప్పుడు యజమాని ఎవరు? ఈయన యజమాని ఎవరు? యజమాని పాపము. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యజమాని ఏం చెప్తారు? ఎవరు వినాలి? నీ వినాలి. నీ పాస్టర్ చెప్పింది విన్నావు కానీ స్తోత్రం ఎవరు చెప్పింది అంటారు? స్తోత్రం. అమ్మ పాస్టర్ అంటారు, అయ్యా సమయానికి రా అంటాడు కానీ వినడుగా. స్తోత్రం. ప్రతి కొడిగా రా అంటే వినడుగా. ఎందుకని? ఆల్రెడీ యజమాని కూడా ఉన్నాడుగా. ఎవరాడు? ఏమవుతావులే, ముందు సీరియల్ చూద్దు కానీ తర్వాత పోదు కానీ అంటాడు. హలో, ఇవి చెప్పదు మనకు. హల్లెలూయా. హల్లెలూయా. ముందు మందిరానికి తర్వాత పోదు కానీ, మానవ మనసు తర్వాత పొందదు కానీ, పాపాన్ని తర్వాత విడిచిపడదు కానీ, ముందు ఇప్పుడు ఏం చేయి? ప్రతివాడు తమ స్వకీయమైన దురాశల చేత ఈడవబడి, మరలు కలపబడి ఏం చెప్పబడుతున్నాడు? శోధింపబడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మీ దురాశలే మిమ్మల్ని బంధిస్తున్నాయి. తాగుడుకు బానిస అయిపోయావు. ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడతావు. కష్టపడి సంపాదించిన, నీ చెమటోడికి సంపాదించిన ఆ డబ్బును కళ్ళు కంపౌండ్లో ఖర్చు పెడతావు. మాదక ద్రవ్యాలకు అలవాటు పోయారు. ఈరోజు యవనస్తులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి తమ యవన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు ఇవన్నీ మానవ అని మేము మీటింగ్ పెట్టి చెప్తే కొందరికి కోపం. నేను మతం మార్చడానికి వచ్చిన వారు కాదు, చెడిపోయిన అనేకుల బ్రతుకులు మారునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము. అనేక కుటుంబాల్లో త్రాగుడుకు బానిసలైన యవనస్తులను బట్టి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఏ చట్టము, ఏ రాజ్యాంగము, ఏ పోలీస్ స్టేషన్ మార్చలేని నా యేసయ్య మార్చగల దేవుడు. త్రాగుబోతులు మార్చగల దేవుడు. వ్యభిచారులు మార్చగల దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
చాలా మంది స్తోత్రం కనుక యేసు నెరగక మునుపు నరహంతకులు, యేసు నెరగక మునుపు పౌలు గురించి రాయబడింది, నేను దూషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే నన్ను దర్శించిందో మారింది నా మతం కాదు, మారింది నా కులం కాదు, మారింది నా బ్రతుకు. ఇది సువార్త, ఇది సువార్త. నీ బ్రతుకును మార్చే సువార్త, నీ పాపమును విడిపించే శక్తి గల వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాలే మందిరానికి వెళ్తాడు, కానీ త్రాగుడు మానడు, అబద్ధం మానడు, మోసానికి మానడు. కారణం ఏంటి? భక్తి కావాలి. దేనికి తెలుసా? దేనికి? స్తోత్రం. కడుపు నొప్పి పోవాలి, నడుపు నొప్పి పోవాలి, ఇల్లు పోయి బిల్డింగ్ కావాలి, అద్దు రాసిన తీరాలి. హల్లెలూయా. ఇవి దేవుడు కంపల్సరీ ఇస్తాడు. హల్లెలూయా. ఇందుకొరకు యేసు నరావతరిలో అవసరం లేదు. కానీ వీటికంటే ఒక భయంకరమైన శక్తి ఉంటుంది. మరణం అనే బంధకములు నన్ను బంధించాయి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి చదువు ముగిచేస్తాను. అపొస్తలుల కార్యం చదవండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 23 చదవండి. 22 చదువు. నీవు కాబట్టి నీవు ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయం ఒక ఆలోచన నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి అనే బంధకములలోను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈయన ఎవరో తెలుసా? మందిరానికి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు, సేవకులతో సహా తిరుగుతున్న వ్యక్తి. ఈయనెవరు? ఈయన గారడి సీమోను. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఇతడు సంఘానికి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, విశ్వాసి అని చెప్పట్లేదు. నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి అనే బంధకంలో చెప్పి ఏం చేయబడ్డావు? బంధింపబడ్డావు. దుర్నీతి నిన్ను బంధించింది. ఇప్పుడు చెప్పండి, ఏవేవి నిన్ను బంధించాయి? మొదటిది స్తోత్రం గాక మరణ బంధకులు నిన్ను బంధించాయి. రెండవది దుర్నీతి నిన్ను ఏం చేసింది? బంధించింది. ఎవరు పట్టుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వీటిని దేవుడు విడుదల. ఎంతమంది కోరుతున్నారు దేవుడి రాత్రి విడుదల కావాలి? హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. నిజంగా ఈరోజు నా జీవితంలో నేను బంధింపబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే క్రైస్తవునికి మరణం అనేదే లేదు. మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. మనం ఎంతో చదివాము. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే భక్తులు అగ్నిగుండములో వేసిన భయపడలేదు. కారణం ఏంటి తెలుసా? వారు మరణ బంధకముల చేత బంధింపబడిన వారు కాదు, విమోచింపబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము, దేవుని పరిశుద్ధులైన అపోస్తులు మరణానికి భయపడ్డవారు కాదు, రోమ ప్రభుత్వానికి భయపడిన వారు కాదు, అధికారులకు భయపడిన వారు కాదు, కేవలం సర్వోన్నతమైన దేవునికి భయపడిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. గాలి తుఫానుకు భయపడేవాడు కాదు. రాజ్యాలు మారినా, రాజ్యాంగాలు మారినా, పరిస్థితులు మారినా, ఏ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో వెళుతున్నా క్రైస్తవునికి ఏదో కేలేదు. నా జీవం క్రీస్తులో భద్రపరచబడింది. నీ చంపితే చచ్చేవాడు కాదు, పరలోకమున్న దేవుడు నన్ను పిలిస్తే లోకానికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఏ ప్రభుత్వం రాని, ఏ రాజకీయ నాయకులు రాని, కోయిమీలో దేవుని అనుమతి లేని నా తల వెంట్రుక రాలదు. స్తోత్రాలు, హల్లెలూయా. మరణమైన జీవమైన క్రీస్తు ద్వారానే. అందుకే పౌలుడు నా చావు మూలముగా, నా బ్రతుకు మూలముగా దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం గాక. ఈ విధంగా ఈ బంధింపబడిన వ్యక్తిని స్తోత్రం గాక ఏం చేస్తే విడుదల పొందుతారు? ఈ బంధింపబడిన వ్యక్తి ఏం చేసినా విడుదల పొందరు. అందుకని ఇప్పుడు చేశాను సవాక్రాబడి అనేకుల విమోచన క్రయధనమును చెల్లించను. హల్లెలూయా. యేసు తన రక్తమును, తన ప్రాణమును దారపోసింది ఎందుకోసం తెలుసా? హల్లెలూయా. నిన్ను విడిపించుట కొరకే. మరణ బంధకం నిన్ను విడిపించిన కొరకు, పాతాళపు వేతలను నిన్ను విడిపించిన కొరకు. అందుకని కింద రేపటి చదవమ్మా. అప్పుడు భక్తులు ఏం చేశాడు చేస్తా? యెహోవా సన్నిధిలో చదువు 119 కీర్తన 6వ వచనం, 3వ వచనం, 3వ వచనం. వారు ఆయన మార్గములలో 116వ కీర్తన 3వ వచనం, 116:3 చుట్టుకొని ఉండెను. పాతాళము
ప్రాణము వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని. అప్పుడు భక్తుడు ఏడుస్తున్నాడు. అప్పుడు యెహోవా నా ప్రాణమును విడిపించుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యపూరుడు, యెహోవా సాధువులను కాపాడువాడు. ఆమేన్. స్తోత్రకరిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి బంధింపబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా యెహోవా దయచేసి నా ప్రాణమును రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇల్లు పోయి బిల్డింగ్ కావాలి ప్రభు అని ప్రార్థన చేయట్లేదు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నాకు రక్షణ కావాలి, నా ప్రాణములకు రక్షణ కావాలి, నా దేహములకు స్వస్థత కావాలి. హల్లెలూయా. నాకు రక్షణ కావాలి. హల్లెలూయా. అందుకని స్తోత్రకనిగాక. రోగికి వైద్యుడు ఎంత అవసరమో పాపికి రక్షకుడు అంతే అవసరమో. వెలుగు చీకటికి వెలుగు ఎంత అవసరమో అలాగే పాపికి రక్షకుడు అంతే అవసరం. అందుకని పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది. స్తోత్రకనిగాక. ఓ పాపి, నీ కొరకు ఈ లోకములకి ఎవరు రాలేదు. స్తోత్రకనిగాక. పాపికి ఇల్లు ఇచ్చారు, పాపికి పొలం ఇస్తున్నారు, పాపికి అన్నిస్తున్నారు, కానీ పాపిని పాపం నుండి ఎవరు విడిపించట్లేదు. కానీ పాపిని విడిపించడానికి వచ్చిన వాడు యేసు ఒక్కడే. అందుకని స్తోత్రకనిగాక. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు. ఇప్పుడు చెప్పండి, యేసు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఈ పాపం చేతులు ఏం చేయాలి? విడిపించాలి. విడిపించాలంటే ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? వెల చెల్లించాలి. అనేకులకు విమోచన క్రయధనమును. హల్లెలూయా. రాయబడింది, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎప్పటికీ అలాగే ఉండవలసి వచ్చును. కానీ దేవుడు గొర్రెల యొక్కయో మేకల యొక్కయో పశువుల యొక్క రక్తమున పాప సుతం ప్రక్షాళన చెలగదు, కానీ పరిశుద్ధుడైన దేవుడే. హల్లెలూయా. మరణ శాస్త్రం విధించిన వాడే మరణమగుట తథ్యము అని లేఖను సెలవిచ్చినట్లుగా హల్లెలూయా దేవాతి దేవుడే, ఆత్మైన దేవుడే నరావతారిగా శరీరధారిగా రక్త మాంసము గలవాడుగా దేవుడు కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకమున స్వత భూమి నడిపొట్టైన పాల సదులతో దేవుడు బెత్లెహేములో జన్మించాడు. ఎందుకో తెలుసా? స్తోత్రముగాక. పాపిని తన పాపము నుండి, మనమింకను శత్రులమై ఉండగానే, మనమింకను పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు మరణించెను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఓ పాపి, నీ పాపం నుండి విడిపించడానికి, నీ పాపం నుండి విడిపించి నిన్ను పరిశుద్ధపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అట్లయితే ఇప్పుడు నీకు యేసు కావాలా? ఎందుకు? పాట పాడడానికా? ప్రార్థన చేయడానికా? మందిరానికి వెళ్ళడానికా? విడుదల పొందడానికా? ఆమేన్. స్తోత్రకనిగాక. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల పొందిన నీవు అప్పుడు పాట పాడు, విడుదల పొందిన నీవు అప్పుడు ప్రార్థన చెయ్యు, విడుదల పొందిన నీవు అప్పుడు స్తోత్రకనిగాక దేవునితో అన్యోన్యమైన సహవాసం చేస్తావు. హల్లెలూయా. ఎంతవరకైతే నువ్వు విడుదల పొందలేవో అంతవరకు దేవునితో నువ్వు సహవాసం చేయవు. పాపం దేవునికి భక్తి చేస్తావు, దేవునికి కానుకలిస్తావు, దేవునికి పాట పడతావు, కానీ దేవునితో సహవాసం చేయవు. దేవునితో సహవాసం చేయాలంటే ముందు నీతో ఉన్న లోకముతో ఉన్న సహవాసం, పాపముతో ఉన్న సహవాసం, సాతానుతో ఉన్న సహవాసం ముందు తెగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఖడ్గము హల్లెలూయా ఎప్పుడైతే వస్తుందో దేవుడు స్తోత్రం నీ స్తోత్ర సమస్త నిన్ను బంధించిన బంధకములు తెంపివేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వతంత్రునిగా చేస్తాడని కూర్చున్నాడు. హల్లెలూయా. నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. ఇప్పుడు స్తోత్రకనిగాక. స్వతంత్రుడైన నీవు స్వతంత్రంగా దేవుని ఆరాధించవచ్చు. హల్లెలూయా. వాక్యం రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మలో ఆరాధించాలి. హల్లెలూయా. అంతకుముందు ఆమె ఆరాధన చేస్తుంది, కొండ మీద ఆరాధన చేస్తుంది, కానీ ఇంకా వ్యభిచారంలోనే ఉంది. ఒకవైపు వ్యభిచారం చేస్తూ 5 మంది పురుషులు ఉన్నారు, 5 మంది భర్తలు ఆమెకున్నారు. ఇప్పుడు ఒకరున్నాడు, వాడు కూడా స్వతంత్రంగా ఆమె భర్త కాడు. అయిన భక్తి కొనసాగుతుంది. ఒకవైపు భక్తి, ఒకవైపు ప్రార్థన, ఒకవైపు పండుగ ఆచారాలు, మరొక వైపు పాపం. ఇది క్రైస్తవానికి బ్రతుకు. ఇది కాదా? అది కాదా? నీ ఎంత భక్తి చేసిన ఏం ప్రయోజనం? ఈ రాత్రి దేవుని పూల ఊదితే నీ ఎత్తబడతావా? నీ ఎత్తబడతావా?
ఆర్భటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూలతోను ప్రభువు పరలోకం నుండి దిగి రాబోతున్న సమయం ఆసన్నమైనది. ఇదిగో ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు. ఇది సంపాదించే సమయం కాదు, ఇది కూడగట్టే సమయం కాదు, ప్రభు యొక్క రాకడ సమయం, సంఘము సిద్ధపడే సమయం. స్తోత్రం. హల్లెలూయా. ముడత మచ్చ కలంకము డాగు లేకుండా హల్లెలూయా పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకాశను విడిచిపెట్టి, తమ్ముడు తామే విడిచిపెట్టి యేసును అత్తుకునే సమయం ఇది. ఇంకా త్రాగుడు విడిచిపెట్ట, పాపం విడిచిపెట్ట, అబద్ధం విడిచిపెట్ట, కులం విడిచిపెట్ట, మతం విడిచిపెట్ట, మందిరానికైతే వస్తా. అప్పుడు దేవుడు అంటాడు, అక్కడ కూర్చొని ఇద్దరు కలిసి భక్తి చేసుకున్నా, అతనికి పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు వచ్చింది పాపిని విడిపించడానికి, పాపిని రక్షించడానికి, పాపిని పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా యేసు పాపిని విడిపించడానికి యేసు వచ్చాను. హల్లెలూయా. రక్తం చిందించకుండా పాప క్షమత లేదు. అందుకని దేవుడు స్తోత్రం గాక యేసు ఈ లోకానికి వచ్చి పాపికి కావలసిన స్తోత్రం గాక ఇవ్వాల్సిన రుణమనంతా ఆయన చిందించి పాపను ఏం చేశాడు? విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు నీకు ఎందుకు కావాలనగా, నా పాపం నేను విడుదల పొందడానికి, హల్లెలూయా, నేను జీవం పొందడానికి, నేను పరలోకం వెళ్ళడానికి యేసు నాకు కావాలి. రెండు తల ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే సమయం అయిపోయింది కనుక నేను మోగిచ్చేస్తున్నాను. స్తోత్రం కనుక అందరూ రండి, తల ఉంచండి, కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి, ఈ రాత్రి ప్రభువా మరణ బంధములను బంధించి ఉండగా, హల్లెలూయా, పాతాళపు వేదనలను పట్టుకుని ఉండగా, శ్రమయో దుఃఖము నాకు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నెమ్మది లేదు, శాంతి లేదు. పాపాన్ని బట్టి స్తోత్రం కలిగాక ఆదాము శపించబడ్డాడు, నీ నిమిత్తము నేల శపించబడింది, నీ నిమిత్తము స్తోత్రం కలిగాక హల్లెలూయా సమస్తం శపించబడింది. నువ్వు శాపగ్రస్తురాలుగా మారిపోయావు, నువ్వు శాపగ్రస్తుడిగా మారిపోయావు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. ఈ విధంగా అసమాధానముతో, అశాంతితో, కలవరముతో, మరణ వేదనతో ఉన్నావా? ఇదిగో ఈ రాత్రి దేవుని పిలుచున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొని సమస్త జనులారా, కమంటూ మీ నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మది ఇస్తాను, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మీకు శాంతిని ఇస్తాను, నేను ఈ రాత్రి మీకు విడుదల ఇస్తున్నాను. ఈ రాత్రి దేవుడు ఈ నిడమనూరు ప్రాంతంలో అనేకుల మరణ బంధకములు తొలగిపోనుగాక, కులకట్లు కూలిపోనుగాక, మరణ భూత్సాలు తొలగిపోనుగాక, దేవుని వెలుగు ప్రకాశించునుగాక. హల్లెలూయా. అనేకులు దేవుని మహిమను చూచుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువా నా జీవితంలో ఉన్న మరణ విచారాలు తొలగించండి, మరణపు నిడును తొలగించండి, మరణపు వాసనను తొలగించండి. హల్లెలూయా. నా కుటుంబంలో అశాంతిని, అసమాధానం తొలగించి నన్ను విడిపించండి దేవా, నన్ను రక్షించండి దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక నిమిషం మనము మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఏ బంధకంలో నువ్వు పడి ఉన్నావో, తాగుడా, వ్యభిచారమా, మోసమా, అప్పుల, ఏ బంధకాలలో నీవు ఉన్నావో, ఇదిగో దేవుని వాక్యం నేను విడిపించుటకు దేవుడే ఒక శబ్దం రూపంలో నీతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ దేవునికి నీ మనసు ఇవ్వగలుగుతావా? ఆ దేవుని దగ్గర నువ్వు రాగలుగుతావా? వస్తాయనంటున్నాడు, నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని అంటున్నాడు. నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. రాగలుగుతావా? ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, ఈ దేవుని యొక్క వాక్యం విన్నటువంటి నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే రాగలుగుతావా? ఒకవేళ ఇక్కడ రాలేక అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, నా కన్నీళ్లను తుడిచేవాడెవరు, నా బాధలకు సమాధానం ఎప్పుడు దొరికిందని ఎదురు చూస్తూ ఉన్నావేమో, దేవుడు ఒక శబ్ద రూపంలో నిన్ను దర్శించాడు. నువ్వు ఎక్కడున్నా సరే మనసులో ప్రార్థన చేసుకో. పడుకొనున్నావా, నుంచోనున్నావా, కూర్చొనున్నావా, ఏ స్థితిలో ఉన్నా కానీ నోరు తెచ్చి మనసులో ప్రార్థన చేసుకో. దేవా, నా పాపముల నుండి నన్ను విడిపించు, నా శాపము నుండి నన్ను విడిపించు, పాతాళం యొక్క వేదన నుండి నన్ను విడిపించు. అందరి కొరకు సిలువ ప్రాణం మీద ఆయన రక్తము కార్చిన దేవుడు ప్రభా, నీ రక్తమే మా పాపముల నుండి మమ్మల్ని విడుదల చేసేది, నీ రక్తమే ప్రభా మా శాపము నుండి మమ్మల్ని విడుదల చేసేది. కుటుంబము శాపముతో మగ్గిపోతుంది, సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్ పాలవుతుంది, సంపాదించిన సంపాదన అంతా వడ్డీలు పాలవుతుంది, ధనం ఏమైపోతుందో
తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. రాగలుగుతావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రాగలుగుతావా? ఆయన ఎదుగు రాగలుగుతావా? ఆయనతో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే ప్రార్థన చేస్తా నీ కొరకు. కళ్ళు మూసుకో. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాష్ట్రంలో నిలబెట్టుకుని ప్రభా, ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి, నశించిపోతున్న వారికి కావలసినటువంటి ఆయన అమూల్యమైన సంగతులు మీరు తెలియజేశారయ్యా తండ్రి. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ప్రభా, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ప్రభా, హృదయ తలంపులను ఎరిగిన దేవుడు ప్రభా. ఎంత మంది అయితే ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ యేసు నామములో విడుదల కలుగునగాక నాకు కనిపిస్తున్నారు. కుటుంబాలకు సమాధానం, హృదయాలకు నెమ్మది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఈ పట్టణాన్ని దీవించండి ప్రభు. ఈ పట్టణ ప్రజలను ఆశీర్వదించండి. పాడి పంటలు, పశువులను ఆయన దీవెనకరంగా మార్చండి ప్రభు. వారందరికీ మంచి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకమును, అయ్యా వివేకమును కలిగించు ఆత్మతో ప్రభు వారిని దర్శించండి ప్రభు. కృపతో సహాయం చేయండి. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ ఆయన రోగముల చేత బాధపడుతున్నారు ప్రభు, ఆ రోగముల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో రోగము విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. అసమాధానముతో, కలవరముతో, భయముతో ఎంత మంది అయితే శబ్దవంతులు వింటూ వాక్యం ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభు. ఈ ప్రాంతానికి వెలుగు కలుగును గాక, ఈ ప్రాంతానికి రక్షణ కలుగును గాక, ఈ ప్రాంతానికి నీ కృప కలుగును గాక, ఈ ప్రాంత ప్రజలను సర్వశక్తికి నడిపించబడును గాక, ఈ ప్రాంత ప్రజలు నీతి న్యాయములు కలిగిన ఆత్మతో నడిపించబడును గాక. మీరు తోడుగా ఉండండి. ఈ పట్టణాన్ని దీవించండి, ఈ పట్టణ ప్రజలను దీవించండి, వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి, ఇప్పుడు కూడిన ప్రతి బిడ్డలను దీవించండి. ప్రయాసంలో వాక్యం ఇచ్చినటువంటి దాసులను బలపరచండి. నామాన్ని మహిమ తెచ్చుకున్నాను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ ప్రాంతానికి, ఉన్న సంఘానికి, కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.